నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రశ్న రావణ్ ఎక్కడ చూసినా ఇదే మాటలు, ఇదే చర్చ జరుగుతుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రశ్న రావణ్ మొబైల్ ఫోన్లో మావోయిస్టు భావజాలం ఉందని చెప్పి గుర్తించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు చేశారని, మావోయిస్టుల వైపు యువతను ఆకర్షించేలా అతని ప్రకటనలు ఉన్నాయని చెప్పేసి గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. విస్తుపోయే నిజాలను వెల్లడించారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దేవుళ్లను అవమానించేలాగా అదే ఉద్దేశంతోనే రావణ్ పేరు పెట్టుకున్నట్లు కూడా తెలిపారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై, సనాతన ధర్మంపై సోషల్ మీడియా వేదికగా అత్యంత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియస్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. సో ముఖ్యంగా తాజాగా అతనిపైన అత్యంత కఠినమైన ఏదైతే చట్టం ఉందో, ఉపా చట్టం, దేశద్రోహ వ్యతిరేక చట్టం ఉపాను ప్రయోగించారు. ఈ కేసులో జోసెఫ్ను సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. ఈ మేరకు నిందితుడు కఠిన భద్రత మధ్య జైలుకు తరలించారు. అయితే అధికారిక వర్గాల నుంచి లభించిన పోలీస్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జోసెఫ్ రావణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక సామాజిక వర్గాన్ని దూషించే పరిధిని దాటిపోయాయని, అంతకుమించి ఉన్నాయని, రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడానికి ఇతను తెర వెనుక వ్యూహం రచించినట్లు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. విదేశీ శక్తులు లేదా దేశ విచ్ఛిన్నకర శక్తుల నుంచి వీరికి ఏమైనా ఫండింగ్ అందుతుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యల కింద ఉపా చట్టంలోని కఠిన సెక్షన్లను రిమాండ్ రిపోర్ట్లో చేర్చినట్లుగా పోలీసులు తెలిపారు. సో ఇక్కడ ముఖ్యంగా ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం ఏదైతే ఉందో ఆ సమావేశంలో రావణ్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. రావణ్ అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, పదవుల్లో ఉన్న వారిని రావణ్ దూషించారని, రావణ్ వ్యవస్థలపై ప్రజల్లో కొంత విద్వేషపూరిత మాటలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా వైషమ్యాలు సృష్టిస్తున్నారని చెప్పేసి మావోయిస్ట్ ఎవరైతే అగ్రనేత హిడ్మా ఉన్నారో ఆయన కీర్తిస్తూ రావణ్ ప్రసంగాలు చేశారని, మావోయిస్టు భావజాలాన్ని రావణ్ ఫోన్లో గుర్తించామని చెప్పేసి దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా రావణ్ పనిచేస్తున్నారని, రావణ్ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమేనని, రావణ్ను సహకరిస్తున్న వ్యక్తులు ఎవరో తేల్చాలని చెప్పేసి ఉందని చెప్పేసి నిందితుడు రావణ్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారనమాట. జోసెఫ్ రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పదే పదే ఇక్కడ సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించేలా, ప్రభుత్వం వ్యవస్థలను కూల్చివేయాలనేలా మాట్లాడిన వీడియోలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వాక్ స్వాతంత్రం ముసుగులో సమాజంలో తీవ్రవాద ఆలోచనను చొప్పించే ప్రయత్నం ఇక్కడ జరిగిందని పోలీసులు నిరూపించారు. అంటే ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న మరికొన్ని సంచలన వివరాల ప్రకారం ఈ యొక్క రావణ్కి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో, ఈ నిందితుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదని, ముందుగానే యూట్యూబర్ కాదని చెప్పేసి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవస్థలను టార్గెట్ చేసే సైబర్ టెర్రరిజంకు పాల్పడ్డాడని చెప్పేసి వివరించారు పోలీసులు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్యపై లైవ్ పెట్టి దాడి చేస్తానంటూ కూడా ప్రకటించడం వెనుక అభిమానులను రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు ఏవైతున్నాయో వాటిని సృష్టించాలని చెప్పేసి కుట్ర ఉందని పేర్కొన్నారు పోలీసులు. అయితే నిందితుడి మొబైల్ ఫోన్ ఏదైతుందో మొబైల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ డేటాను కానీ విశ్లేషించినప్పుడు కొన్ని అరాచక శక్తులకు సంబంధించి ఇతనికి నిరంతరం సంబంధాలు ఉన్నట్లు డిజిటల్ సాక్ష్యాలు లభించాయని, అందుకే సాధారణ బెయిల్ రాని విధంగా ఉపా చట్టాన్ని వర్తింపజేశామని పోలీసులు రిపోర్ట్లో స్పష్టం చేశారు. జోసెఫ్ రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతని వెనుకుంది నడిపించిన రాజకీయ మాస్టర్ మైండ్స్ గుండెల్లో కొంత రైళ్లు పరిగెడుతున్నాయంటూ కూడా చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ఈ 14 రోజుల రిమాండ్ సమయంలో నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు త్వరలోనే పోలీస్ కస్టడీ పిటిషన్ వేయనున్నారన్నమాట. అయితే సోషల్ మీడియా దుర్భాషలను, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను అణచివేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఈ కేసు ద్వారా సోషల్ మీడియా ముసుగులో ఉన్న అరాచకపు ఎవరైతే శక్తులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా హెచ్చరిక పంపినట్లయింది. ఎంతటి వారినైనా దేశ భద్రతతో, సమాజ శాంతితో ఆడుకుంటే ఉపా చట్టం, కఠిన చట్టాల కింద
జీవితాంతం కటకటాల వెనక వెళ్ళాల్సిందేనని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ పరిణామం ఏదైతుందో అది మరొకసారి రుజువు చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రావణ్‌ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, మొట్టమొదటిగా పిఠాపురంలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి గన్నవరంలో అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఎదురుపరిచి మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చి రిమాండ్ విధించిన తర్వాత వరకు ముగిసింది ఈ కేసు. అంటే ఈ రిమాండ్ రిపోర్ట్‌లో అనేకమైన అంశాలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు అసలు రావణ్ వెనుక ఎవరున్నారు? రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఇక్కడ విచ్ఛిన్నకర శక్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా రిమాండ్‌లో ఉన్న రావణ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి మరికొద్ది రోజులు 1, 2 రోజుల్లోనే పిటిషన్ కూడా వేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్‌గా రావణ్‌కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఇది. ఈ రిమాండ్ రిపోర్ట్ పైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.